బెట్టింగ్ల కోసం రివాల్వరే తాకట్టు పెట్టినట మనోడు. బెట్టింగ్ ఆడాలి, పైసలు లేవు, ఉన్నాయన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి? గన్ను కనబడ్డది, పోలీసులది, డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఆ గన్నే తాకట్టు పెట్టి పడేసిండట. అందరూ ఇల్లు తాకట్టు పెడతారు, బంగారం తాకట్టు పెడతారు, ఇంకోటి తాకట్టు పెడతారు, కానీ ఇల్లు తాకట్టు పెడతారు. ఈయన ఏకంగా డిపార్ట్మెంట్ ఇచ్చిన గన్నే తాకట్టు పెట్టిండు. ఇటీవల గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిందట. మనోడు మళ్ళీ చదవరే, మళ్ళా తెలివికల్లోడే. మరి ఎందుకు ఈ పని? అయితే మరి దీనికి రిజైన్ చేయాలి కదా, రిలీవ్ కావాలి కదా, ఆ ఉద్యోగానికి పోదాం అనుకుంటున్నాడు. ఈ రిలీవ్ అవ్వడానికి వచ్చి మరి గన్ను ఉండే కదా, మరి గన్ ఏదంటే గన్ను లేదు, ఏడికి పోయింది? ఓన్కో తాకట్టు పెట్టిండు. మరి అడుగుతారనేది లేదా? ఏం చేసిరు? ఇంత అన్యాయం అయిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అన్నది ఒక రకంగా బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు ఆ గ్రూప్ 2 ఉద్యోగం కూడా డౌటే నాకు తెలిసి. అది పోద్ది, ఇది ఆగం అయిపోయి.